ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంస్కార్ అభియాన్. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే రైతులకి వెళ్ళాల్సిన ప్రైస్ ఏదైతే ఉందో, ఈ ప్రొడక్షన్ ప్రైజు అంటే వాళ్ళ పంట ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేయడానికి ఈ స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ యొక్క అండర్‌టేకింగ్‌లో ఉండడం వల్ల ఫార్మర్‌కి ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇన్‌కమ్ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే ఫెయిర్ ప్రైస్ వాళ్ళకి వెళ్తది కాబట్టి ఈ స్కీమ్‌లో ఉన్న వాళ్ళకి. సో, దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వాళ్ళకొచ్చే ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఈ స్కీమ్‌లోనే మళ్ళీ సబ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు దేంట్లోనే చూస్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ప్రైస్ ఫిక్స్ చేయడం గానీ, లేకపోతే లాస్‌ని మిటిగేట్ చేయడం గానీ, దాంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటారు దీన్ని. ఈ స్కీమ్‌లో ఏంటంటే మనం ఇచ్చిన ప్రైస్ గవర్నమెంట్ ప్రైస్ సపోర్ట్ చేస్తే గవర్నమెంటే తీసేసుకుంటది. మన ప్రొడక్షన్ ఏదైతే ఉందో. సో, గవర్నమెంట్ తీసుకుంటుంది. అట్లాగే ప్రైస్ డెఫిషియన్సీ స్కీమ్ ఒకటి ఉంది. తక్కువ ప్రైస్ వస్తే లాస్ కవర్ అవ్వడానికి ప్రైస్ డెఫిషియన్సీ స్కీమ్. నెక్స్ట్ పైలట్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకింగ్ స్కీమ్. సో, దీనివల్ల ఏంటంటే మధ్యలో ఉన్న ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేస్తూ గవర్నమెంట్ విల్ ఇంటర్వెన్ అండ్ ప్రొవైడ్ ది మీడియం ప్రైస్. సో, దీనివల్ల ఏంటంటే ఫార్మర్కి వెళ్ళాల్సిన ఫెయిర్ ప్రైస్ వాళ్ళకి రావడం వల్ల, లాభాలు పొందడం వల్ల వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. సో, మెయిన్ థింగ్ ఏంటంటే దీని మోటివ్ వచ్చేసి ఫార్మర్ ఏదైతే పంటను తీసుకొని అమ్మడానికి మధ్యలో మార్కెట్కి వెళ్తున్నారో ఈ మధ్యలో ఉన్న బ్రోకర్స్ని అవాయిడ్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా మార్కెట్కి అంది అప్ టు మ్యాక్సిమం వాళ్ళకి రావాల్సిన ప్రైస్ని వాళ్ళకి ఇచ్చి ప్రాఫిట్ని పొందేలా చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పొందడానికి ఈజీగా ఉంటుందని గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది.